వెల్కమ్ టు గంగాస్ కిచెన్. ఈరోజు మనం క్యాబేజీ పికిల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనకు కావలసిన పదార్థాలు: ధనియాలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, హాఫ్ క్యాబేజీ, చింతపండు, కరివేపాకు. ఇవన్నీ మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక సర్వింగ్ స్పూన్ అంతా ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం హాఫ్ క్యాబేజీకి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాము. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి 3 కూడా హాఫ్ రైస్ కప్పు సరిపడా తీసుకోవాలి. అదే మనం ఫుల్ క్యాబేజీ వాడితే ఆ 3 కూడా 1 రైస్ కప్ అంతా వాడాలి. ఇప్పుడు మనం హాఫ్ రైస్ కప్ అంతా వాడుతున్నాం, ఎందుకంటే మనం ఇక్కడ వాడేది హాఫ్ క్యాబేజీ కాబట్టి. మీకు ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు ఫుల్ వాడుకోవచ్చు. హాఫ్ రైస్ కప్ అంతా మినపప్పు, హాఫ్ రైస్ కప్ అంతా ధనియాలు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. 12 నుంచి 15 ఎండుమిరపకాయలు. మనకు కారము ఎండుమిరపకాయలే కాబట్టి కొంచెం ఎక్కువనే పడతాయి. ఒక ఫుల్ వెల్లుల్లి పాయ మొత్తం వాడా నేను ఇక్కడ. ఇవన్నీ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో మనం ఎండుమిరపకాయలకు సరిపడా సాల్ట్, ఇంగువ కూడా యాడ్ చేసాము. ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద పోపు కిందనే అవుతుంది, పైన వేగదు. కలుపుతూ ఉంటేనే మనకు పికిల్ చాలా చక్కగా వస్తుంది. దీంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకుందాము. పోపు అంతా ఒక తిరుగా ఫ్రై అవ్వాలి. ఈ పోపులో కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు మనకు పోపు అంతా చక్కగా వేగిపోయింది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. కొంచెం గిన్నె వంపామంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఈ ఫ్రై అయిపోయిన ఈ దినుసులన్నీ మనం పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఈ పోపు దినుసులన్నీ ఇప్పుడు ఆ మిగిలిపోయిన ఆయిల్లో మనం ఈ క్యాబేజీ వేసుకుందాం. ఇక్కడ మనం హాఫ్ క్యాబేజీ వాడాము. చక్కగా మగ్గించుకుందాము. దీంట్లో మనం క్యాబేజీ అంతా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. క్యాబేజీకి సరిపడా. ఇందాక మనం పోపుకి సరిపడా వేసాము, ఇప్పుడు క్యాబేజీకి సరిపడా వేస్తాము. ఎందుకంటే ఈ పికిల్ కొంచెము సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఇది క్యాబేజీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం చక్కగా కలిసేటట్టు కలుపుకొని చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకుందాము. దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. క్యాబేజీ, సాల్ట్, చింతపండు పులుసు, పసుపు అన్నీ చక్కగా కలిసేటట్టు మనం కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఈలోపు మనం ఇందాక పోపులన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయినాయి. మనం మిక్సీకి వేసుకుందాము. ఇది చక్కగా పేస్ట్ చేసుకుందాము. మీకు కావాలంటే ఈ పోపులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపు అంతా పేస్ట్ అయిపోయింది.
ఇప్పుడు మనం ఇందాక మగ్గ పెట్టుకున్నాం కదా క్యాబేజీ కూడా దీంట్లో కలిపేసుకుందాము. అయితే మనకు పోపు అయినంత పేస్ట్ అవ్వక్కర్లేదు. ఈ క్యాబేజీ కొంచెం చెక్క ముక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇది చాలా సిమ్లో పెట్టుకొని ఆ పేస్ట్లో ఇది మిక్స్ అయ్యేటట్టు ఒక్క ముక్కగా మిక్సీ పట్టుకుందాము. చాలా ఫైన్ పేస్ట్ చేయొద్దు. మనకు అక్కడక్కడ క్యాబేజీ ముక్కలు కనపడుతుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. ఇంత పోపు వేసారు కదా, మళ్ళీ పోపు ఎందుకు అనుకుంటున్నారేమో. ఏ పచ్చడికైనా పైన పోపు ఉంటేనే చాలా బాగుంటుంది. పోపు వేస్తేనే నాకు ఆ పచ్చడి కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొంచెం మినప్పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఈ పోపును తీసుకెళ్ళి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా మన క్యాబేజీ పచ్చడి, ఆ పచ్చడిలో ఈ పోపు వేసి కలిపామంటే ఇది మీకు వారం నుంచి 10 రోజులు నిల్వ ఉంటుంది. ఇది మనం అన్నంలో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటే వాళ్ళ కోసం చేశాను. మీరు కూడా తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.